టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా విజయం పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్ అలాగే సూపర్ 8 దశలో ఓటమన్నదే ఎరగక రోహిత్ సేన సెమీఫైనల్ కు చేరుకుంది. కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్లో అడుగు పెట్టేందుకు సెమీస్ లో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. రేపు గురువారం 27వ తేదీన సెయింట్ లూసియాలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ లోనే రోహిత్ శర్మ ట్రోఫీ గెలవాల్సింది. అయితే ఈసారి ఆ ఛాన్స్ ను మిస్ చేసుకోకుండా గెలిచే అవకాశం టీమిండియాకే ఉందని, అర్హత కూడా ఆ జట్టుకే ఉందని షోయబ్ అఖ్తర్ పేర్కొన్నాడు. ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్ కప్. ఈసారి మీరు ఖచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచ కప్ ట్రోఫీ ఉండాలి. ఇటీవలే మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. ఈసారి మాత్రం 100కు 100% మీకే టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే. రోహిత్ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు రోహిత్ శర్మ అర్హుడు. వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా ఈసారి బదులు తీర్చుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బ కొట్టింది అని షోయబ్ అఖ్తర్ భారత క్రికెట్ జట్టును ఆకాశానికి ఎత్తేశాడు. సూపర్ 8 లో భాగంగా ఆస్ట్రేలియాతో మొన్న సోమవారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ 41 బంతుల్లోనే 92 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరోవైపు దాయాది పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అయినా కూడా ఈసారి ఆసియాలోనే టీ20 వరల్డ్ కప్ ఉండాలని షోయబ్ అఖ్తర్ కోరుకోవడం విశేషం.